వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 3వ డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థి గుజ్జా వీర రాఘవరావుతో కలిసి గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప వర్ధన్నపేటలో ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు 12 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కనబడతలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చిన కానుండి అందరూ కూడా పేద వర్గాలు ఆగమాగం గాయి గత్తర అవుతున్నారు. ఉపాధి కల్పనలో లోపం ఉంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనే ఒక నినాదంతో దానికి నాంది పలకాలంటే మరి జనరల్ ఎలక్షన్ల ముందు మున్సిపల్ ఎన్నికల్లో మరి ఇక్కడ కారు గుర్తును గెలిపించి గులాబీ జెండా ఎగిరేసి కేసీఆర్ గారి కానుకకి ఇస్తామని కూడా వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో ఉన్న 12 వార్డులలో మరి అదే స్పందన మాకు కనిపిస్తున్నది. ప్రత్యేకంగా నీకోసం వికలాంగులకు 6,000